తెలంగాణ ప్రజలకి ఏమి అభివృద్ధి చేసిండో చెప్తలేడు. 100 రోజుల్లో రేవంత్ రెడ్డి ఏం చేయలేదు. అర్జెంటుగా రేవంత్ రెడ్డి దిగిపోవాలి, నేను ముఖ్యమంత్రి కావాలి అంటుండు. నేను అడగదలుచుకున్న చంద్రశేఖర్ రావును, నేను వందలాది మంది పిల్లల్ని బలిచ్చి రాలేదు, లేకపోతే ఉద్యమం ముసుగులో తెలంగాణను దోపిడీ చేసి రాలే. నీ అవినీతి మీద, నీ అరాచకం మీద, నీ దోపిడీ మీద, నీ దొంగతనాల మీద, నీ ఆధిపత్యం మీద, నీ గడిల ముందల తెలంగాణ ప్రజల్ని బానిసలుగా చూసినందుకు वोट फॉर कांग्रेस, वोट फॉर राहुल गांधी एज प्राइम मिनिस्टर। కార్యకర్తలు ఇందిరమ్మ రాజ్యం समझ गए? एक एक वोट जो कांग्रेस के लिए दोगे वो राहुल गांधी को प्रधानमंत्री बनाने के लिए होगा। కొట్లాడి ప్రజల ఆమోదం తీసుకొని మా నాయకులందరూ మద్దతు ఇచ్చి నన్ను ముఖ్యమంత్రి చేస్తే కుర్చీలో తీసుకున్నా. అల్లా తప్పగా రాలే బిడ్డ, నువ్వు అనుకుంటే దిగిపోనికే. నువ్వేదో తమాషా అనుకుంటున్నావు. ఏడాది తిరిగే లోపల మళ్ళీ అవుతాని. ఏడాది కాదు చంద్రశేఖర్ రావు, నీ జీవితంలో మళ్ళీ పదవి అనేది లేదు. నీ పదవి అయిపోయింది, నీ మందు సీస ఖాళీ అయిపోయింది. ఇక నీ జీవితంలో పదవి అనేది నీ కళ్ళతో చూడలేవు.